కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే సునీత లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆమె అన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ మహిళా మంత్రులు నోరు విప్పకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి వెంటనే అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. పరిస్థితి ఎట్లుందంటే ప్రజల పరిస్థితి రక్షకులే భక్షకులు అయినటువంటిగా కనిపిస్తూ ఉంది. బాధ అనిపిస్తూ ఉంది అంటే మహిళలకు ఈ ప్రభుత్వ హయాంలో రక్షణ లేకుండా పోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నటువంటి తన శాఖకు సంబంధించి పెద్ద పెద్ద ఘోరాలు, అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా కనీసం ఒక్క రోజైనా, ఎందుకంటే రోజు కమాండ్ కంట్రోల్ రూమ్లోనే కూర్చొని మరి బిల్డింగ్లోనే కూర్చొని అన్నీ రివ్యూస్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మనము మొన్న సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేస్తే అన్నిటిలో టాప్ ఉంటుండే. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక టాప్లో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఈరోజు దినదినం పడిపోతూ ఉంది. దాని స్థాయిని తగ్గించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న ఏదైతే బండి సంజయ్ కుమార్ అనేటువంటి బండి భగీరథ్ ఆయన చేసినటువంటి కార్యక్రమం నిజంగా కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మహిళ, ఆడపిల్ల, మైనర్ పాప, నాకు అన్యాయం జరిగింది, మరి బండి సంజయ్ గారు హోంశాఖ సెంట్రల్ మినిస్టర్ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వారి కొడుకు నన్ను ఈ విధంగా వేధించడం జరుగుతూ ఉంది, నా పైన అత్యాచారం జరిగింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇస్తే మహిళల్ని 5 దాటిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచుకోవద్దు. కానీ వీళ్ళు పిటిషన్ ఇచ్చేందుకు వెళ్ళితే రాత్రి 12:30, 2 గంటల వరకు కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లోనే పెట్టుకొని, మీరు కనుక పిటిషన్ తీసుకోకపోతే నేను రేపు ప్రధానమంత్రి ముంగట నేను పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకుంటా అని చెప్పేసి ఆ బాధ్యత తల్లి చెప్తే అప్పుడు పిటిషన్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా సతాయించి కేసు బుక్ చేయకుండా మరి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా దీనిపైన తీవ్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మామూలు జనాలు చేసినటువంటి కార్యక్రమం కాదు. ఒక హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు చేసినటువంటి కార్యక్రమం ఇది. గతంలో మరి వేరే వాళ్ళకు ఇటువంటి పబ్లో ఒక యాక్టివిటీ జరిగినప్పుడు మరి ఇదే బండి సంజయ్ గారు మరి చెప్పింది ఏంటంటే 164 సిఆర్పి ప్రకారంగా ఇమీడియట్గా బాధితురాలి స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పింది. అంటే వాళ్ళు చెప్పింది వారు అమలు చేయలే. ఈరోజు వారి కుమారుడు అయినంత మాత్రాన చట్టాలు మారిపోతాయా? కాబట్టి ఖచ్చితంగా ఆ బాధిత మహిళకు, పాపకి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు చిన్న చిన్న విషయాలకే స్పందించేటువంటి మన రాష్ట్ర మంత్రులు, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపైన ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నారు. మరి